మెదక్ చర్చిలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ బట్టి జగపతి, కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, జైపాల్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. చర్చి గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వాదాలు అందజేశారు. మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు మనతో ఈ క్రిస్మస్ మరియు శని జయంతి ఉత్సవాల సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా వారు మన గ్రీటింగ్స్ శుభాకాంక్షలు అందజేస్తారు. మరి దయచేసి కొద్ది సమయం. ధన్యవాదాలు. పద్మా దేవేంద్ర గారు మన గౌరవ పూర్వ ఎమ్మెల్యే గారు, మరి వారు కూడా మనతో ఉండడం ఆనందదాయకం. సేరి సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు మనతో ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. అలాగే మరి శశిధర్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు, వారు కూడా మనతో ఉండడం ఆశీర్వాదకరం. జైపాల్ రెడ్డి గారు, బట్టి జగపతి నా ఎక్స్ చైర్మన్ గారు, వారు మనతో ఉండడం మనకు ఆశీర్వాదకరం. ప్రియులారా మల్లికార్జున గారు వైస్ చైర్మన్ గారు, అలాగే రాజు తిరుపతి రెడ్డి గారు, మరి వీరందరూ కూడా ఈ సేవను గుర్తించి ప్రేమించి మన మధ్యకు వచ్చినందుకు వారికి నిండు ధన్యవాదాలు. కేంద్ర సంఘ పక్షంగా, ప్యాషన్ కమిటీ పక్షంగా, అధ్యక్ష మండల ఆఫీస్ బేరర్స్ పక్షంగా, పీఠాధిపతుల పక్షంగా నేను తెలియజేస్తున్నాను. దేవుడు వారిని వారి యొక్క నాయకత్వాన్ని పరిచర్యను బహుగా ఆశీర్వదించి వారి కుటుంబములకు ఆరోగ్యం క్షేమశాంతులు దయచేయను గాక. ఆమేన్. బాబు త్వరగా దేవాలయం కెథీడ్రల్ ద్వారా జరిపింపబడుచున్న ప్రభావవంతమైన పరిచర్యను బట్టి మా హృదయములు మీకు కృతజ్ఞతతో ఉప్పొంగించున్నవి. మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. యేసు ప్రభు శాంతి, ప్రేమ, దయాగుణం, క్షమాగుణం కలిగినటువంటి వ్యక్తి. మరి ఆ తరహాలోనే మన పాలకులు, మన ప్రాంతం, మన దేశం అంతా కూడా ఇంకా ఎంతో శాంతితో, సామరస్యంతో, ప్రజలు కుల మతాలకు అతీతంగా అందరూ సంతోషంగా జీవించాలని, ఇంకా ఈ ప్రాంతం మరెంతో అభివృద్ధి చెందాలని, ఆ యేసు ప్రభు దీవెనలు ఈ ప్రాంత ప్రజలందరికీ ఎల్లవేళలో ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం.